తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక రంగాల్లో వృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఐటీ రంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహం కల్పించింది. దీంతో భారీగా ఎగుమతులు పెరిగి ఈ రంగం వృద్ధి సాధించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ఈ సందర్భంగా ఐటీ రంగం విజయంపై మరిన్ని వివరాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగుపరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దేశంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు, ఐటీ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఐటీ వ్యవస్థ వృద్ధి పదంలో నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ ఎగుమతుల విలువ 2.68 లక్షల కోట్లకు చేరింది. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ సెక్టార్కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. అంతేకాక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1.16 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఎగుమతి చేయడంతో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. 2018-19లో 1,09,219 కోట్లుగా ఎగుమతులుండగా 2019-20లో 1,28,000కు పైగా ఉంది. తెలంగాణ ఐటీఈఎస్ ఎగుమతులు జాతీయ సగటు 8.09%తో పోలిస్తే 17.93% పెరిగాయి. దేశంలో తెలంగాణ ఎగుమతులు 10.6% నుంచి 11.6%కి పెరిగాయి. 2019-2020లో జాతీయ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ వాటా 23.5%గా ఉంది. ఇక 2023-24లో జాతీయ సగటు 9.36% ఉండగా తెలంగాణ నుంచి 31.44%గా ఎగుమతులున్నాయి. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఉద్యోగాలను కల్పించే ప్రణాళికలో భాగంగా ఐటీని విస్తరిస్తోంది. మరోవైపు 2014 వరకు దేశంలో మొత్తం ఐటీ ఉపాధి 32 లక్షలకు పైగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ ఉపాధి 3,23,000కు పైగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ ఐటీ ఉపాధిలో ముందంజలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో పాన్ ఇండియాలో తెలంగాణ వాటా 44%గా ఉంది. ప్రస్తుతం 6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తూ ఉండగా 1,500కు పైగా కంపెనీలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో తెలంగాణ టాప్లో ఉండగా ఐటీ సంబంధిత పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా ఉంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ తదితర రంగాల్లోనూ ప్రోత్సహిస్తోంది. మరోవైపు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఇప్పటికే రూపుదిద్దుకుంటోంది. అలాగే తెలంగాణ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ లాంటి పలు పాలసీలను తీసుకొచ్చింది. అంతేకాక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్టార్టప్ ఇంక్యుబేటర్లు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రారంభిస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో దేశంలో ఐటీ ఎగుమతులను తెలంగాణ నుంచి మరింత పెంచేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.